హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలతో పాటు ఇటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఎటువంటి వార్తలు ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. 7న పిప్రి గ్రామానికి డిప్యూటీ సీఎం భట్టి రాక పాదయాత్ర ప్రారంభించిన గ్రామానికి విక్రమార్క పర్యటన ఖరారు అయింది. అక్కడ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసింది ఎలక్షన్ల ముందు. వైన్ షాపుల్లో వరుస దొంగతనాలు, ఊరుకు దూరంగా ఉండడంతో దర్జాగా చోరీలు, వరుస సంఘటనలతో పోలీసులకు సవాల్, మహారాష్ట్ర దొంగలుగా అనుమానాలు, బోధులో మొత్తం ఆగమవుతుందంట కథ. నవోదయ కోచింగ్ సెంటర్పై చర్యలు తీసుకోవాలి, కలెక్టర్కు సిపిఐ ఏఐఎస్ఎఫ్ నాయకుల ఫిర్యాదు మందమరి. అక్రమ డిప్యుటేషన్లు రద్దు చేయాలి, కలెక్టర్కు పిఆర్టీయు నాయకుల వినతి. గుంతల రోడ్డుతో వాహనదారులకు ఇబ్బందులు, బురదలో నిలబడి బీఆర్ఎస్ నాయకుల నిరసనలు. మరి ఈ 10 సంవత్సరాలనే కదా మీరు చేయబట్టే ఆ బురదలో నీళ్ళు వచ్చినాయన్న సంగతి మర్చిపోయినట్టున్నారు పాపం వాళ్ళు. రైతు రుణమాఫీ అమలు చేయాలి, కలెక్టరేట్లో రైతుల ఆందోళన నిర్మల్. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినయ్ నిర్మల్. ఒకసారి నిజామాబాద్ వార్తలు చూద్దాం. కామారెడ్డి అభివృద్ధికి 533 కోట్లు, 240 కోట్లతో గోదావరి ప్రాజెక్టుల నిర్మాణం, 93 కోట్లతో అమృత్ పథకం, 200 కోట్లతో కాళేశ్వరం సాగునీటి పథకం. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ వెల్లడి. కామారెడ్డి పర్యావరణాన్ని పరిరక్షించాలి, ఆర్మూర్. డిసిఎంఎస్ చైర్మన్గా తారా చంద్. నిజామాబాద్ సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు. జుక్కల్. రామేశ్వర్ పల్లిలో గుర్తు తెలియని మృతదేహం, పొలాల వద్ద పడి ఉన్న యువకుని శవం. కామారెడ్డి హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు. సెల్ ఫోన్ మోటార్ సైకిల్ కోసం హత్య చేశాడని ఎస్పీ వెల్లడి. నిందితుని కాదు, నిందితునికి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న కాంట్రాక్టర్, డైనింగ్ హాల్ నిర్మిస్తే బిల్లు రాలేదని తాళం రూమ్కు తాళం వేసిందంట. జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి, ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్లాస్టిక్ ఫ్రీ దిశగా పయనిద్దాం, ఇంటి వద్దే కంపోస్ట్ ఎరువును తయారు చేసుకోవాలి, పాఠశాలల్లో కిచెన్ గార్డెన్, హెర్బల్ గార్డెన్లకు ప్రాధాన్యత ఇవ్వండి, స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మానుకొండూర్. సైబర్ నేరగాళ్ల మాయలో వైద్యుడు, 72 లక్షలు కాజేసిన కేటుగాళ్లు, పోలీసులను ఆశ్రయించిన బాధితుడు. మెట్పల్లి. విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, డిఆర్ఓకు రాష్ట్ర విశ్వ బ్రాహ్మణుల సంఘం వినతి. కరీంనగర్. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ భారీ బైక్ ర్యాలీ. బెజ్జంకి స్టేజ్ నుంచి అల్గనూర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ, భారీ గజమాలతో ఎమ్మెల్యే కవ్వంపల్లికి ఘనంగా సన్మానం చేసిల్లు మానుకొండూరు. నకిలీ ఫోన్పేతో యువకుడి మోసం, పట్టుకొని మంతని పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఏడిది? పెద్దపల్లి జిల్లా మంతని బస్టాండ్ సమీపంలో ఓ ఆన్లైన్ జిరాక్స్ సెంటర్కు రాజ్ కుమార్ అనే యువకుడు వచ్చి ఫోన్పే చేసి డబ్బులు తీసుకుంటుండగా అనుమానం వచ్చిన షాపు నిర్వాహకుడు మళ్ళీ ఫోన్పే చేయమని చెప్పి వెరిఫై చేయగా తనకు డబ్బులు రాకపోవడంతో అనుమానం వచ్చి పట్టుకున్నారంట. జాగ్రత్తగా ఉండండి జరా. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. మున్సిపల్ మండలంలో బీటీ రోడ్లకు మరమ్మతులు చేయాలి, జిల్లా కలెక్టర్కు మల్లన్న టీం సభ్యుల వినతి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న బీటీ రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ వల్లూరి క్రాంతిని తీర్మానం వలన ఆ టీం సభ్యులు కోరారు. మునిపల్లి మండలం నుంచి బూసిరెడ్డిపల్లి సింగూరు వరకు రోడ్డు బాగు చేయాలని, తాటిపల్లి నుంచి పెద్దలోడి మొత్తం మీద రోడ్లు, మున్సిపల్లో ఉన్న రోడ్లు అన్నీ మంచి చేయాలని తీర్మానం టీం రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ యాదవ్ పెద్ద ఎత్తున మంచిగా పోరాటం చేస్తూ ఉన్నాడు. ఎక్కడికక్కడ ప్రజా సమస్యలను వివరించుకుంటూ అధికారులకు విన్నపాలు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు మా మిత్రుడు రమేష్ యాదవ్. ఇది ఇట్లా ఉంటే కంజర్ ఖేర్వా గ్యాంగ్ను పట్టుకున్న పోలీసులు 3,10,00,000 విలువ గల 2.955 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ జైరాబాద్లో ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. రుద్రారం గ్రామంలోని పట్నం హైవే రెస్టారెంట్ నిర్వాహకుడి దౌర్జన్యం. పటాన్చెరు మండలం
రుద్రారం శివారులో జాతీయ రహదారిపై ఉన్న పట్నం హైవే రెస్టారెంట్కు భోజనానికి లగ్డారం మాజీ సర్పంచ్ రాజిరెడ్డి సోదరులతో పాటు స్థానిక యువకులు ఇద్దరు వెళ్లారు. అక్కడ రెస్టారెంట్ నిర్వాహకులతో జరిగిన విషయంపై సర్ది చెప్పే ప్రయత్నం చేయగా ఇరువురు మధ్య వాగ్వాదం పెరగడంలో రెస్టారెంట్ నిర్వాహకుడు రాజిరెడ్డితో పాటు అతని తమ్మునిపై దాడి చేసిందంట. ఈ దరిద్రులు తయారైన కాటసీన పోయిండు. అటు డ్యూటీ ఇటు వైన్స్లో సిట్టింగ్. ఇది పోచారం పంచాయతీ కార్యదర్శి నిర్వాహకం. మంచిగానే ఉంది. పంచాయతీ కార్యదర్శి మంచిగా వైన్స్లో కూర్చొని మందు తాగుతుండు. సిగ్గులేదురా అని. ప్రజావాణి దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ ఆదేశాలు. సంగారెడ్డి గ్రామ పంచాయతీ ముద్దు, మున్సిపాలిటీ వద్దు. దయారా గ్రామ ప్రజలు చేస్తూ ఉన్నారు పటాన్ చెరువు దగ్గర. ఠాగూర్ సినిమా సీన్ రిపీట్. శవానికి ట్రీట్మెంట్ చేస్తూ డబ్బులు అడిగిన గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ డాక్టర్లు. ఈ కార్పొరేట్ హాస్పిటల్ను ఎవ్వడు పట్టించుకోడు. ఏ రాష్ట్ర సర్కారు వచ్చినా పట్టించుకోడు. ఇదైతే గ్యారంటీ ఇస్తున్నాం. మేము అది చేస్తాం ఇది చేస్తామని ఈ పొంగనామాలు కొట్టడం తప్ప చేతల్లో మాత్రం చర్యలు శూన్యం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. తప్పుడు సర్వే రిపోర్ట్ను రద్దు చేసి రైతులకు న్యాయం చేయండి. న్యాయవాది ఇట్టే సాయి కుమార్ రెడ్డి మాడుగుల మండలంలోని గిరికొత్తపల్లి గ్రామం సర్వే నెంబర్లో మొత్తం సర్వనాశనం అవుతుందంటే జర చూడండి. ఇది 300 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం. సిమెంట్ కడ్డీలను తొలగించి బోర్డు ఏర్పాటు చేసిన అధికారులు వట్టినాగులపల్లి సర్వే నెంబర్ 132లో 8 ఎకరాలు కబ్జాకు యత్నం. ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనపరుచుకున్న రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములు కబ్జా చేసే కఠిన చర్యలు తప్పవు. గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఇగో మొత్తం కడీలే కొట్టేసిండ్లు. వీళ్ళు పాతుడు, వాళ్ళు కొట్టేసుడు, కబ్జాలు పెట్టుడు. ఇక ప్రభుత్వం ఊపదంకుడు ఉపన్యాసాలు. కబ్జా పెడితే గడగడ వణకాల్సిందే అంటారు, కానీ కబ్జాలు మాత్రం బీభత్సంగా జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. వికారాబాద్ జిల్లాలో 185.92 కోట్లతో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేసిన శాసనసభాపతి మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, వెంకటరెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముగ్గురు. శ్రావణ మాసం ఎంతో పవిత్రమైంది. బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ శోభ ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రత్ పటేల్. వీరశైవ సమాజం ఆధ్వర్యంలో నిత్యాన్నదాన ప్రసార కార్యక్రమం వికారాబాద్లో. బీటీ రోడ్డు మంజూరు చేయాలి. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి వినతి పత్రం ఇస్తున్న ఆమన్గాల్. సరే, గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. డివైడర్ పైకి దూసుకొచ్చిన రెడీమిక్స్ లారీ. చెట్లు విద్యుత్ స్తంభం ధ్వంసం. అతివేగానికి మధ్య కారణమా? చిన్న వయసులోనే భారీ వాహనాల డ్రైవింగ్. రాజేంద్ర నగర్. పచ్చదనం పెంపొందించినప్పుడే మానవ మనుగడ. ప్రతి ప్రాంతాన్ని ప్రకృతి వనం చేసే ప్రయత్నం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి నిన్న పెద్ద ఎత్తున చేసిండ్లు. యువత భవిష్యత్తు కోసం నిలబడే ఏకైక పార్టీ కాంగ్రెస్. షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్. ఇన్ఛార్జ్ పదవి కూడా ఉండదు ఇప్పుడు. మళ్ళా చౌరస్తాలో దుకాణం, ఫుట్పాత్ పై మద్య సేవనం. సోయి తప్పుతున్న మందుబాబులు చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు. అమీర్పేట. స్వచ్ఛత వైపు ఒక్క అడుగు వేద్దాం. రాజేంద్ర నగర్. ప్రజా సమస్యలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి బేష్. కృష్ణానగర్ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. ఘన స్వాగతం పలికిన ఎంబసీ అధికారులు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్న ఉన్నాడు. స్వచ్ఛదనం పచ్చదనం ప్రజాప్రభుత్వ ధ్యేయం. ఇక ప్రోగ్రామ్స్ అన్ని జబర్దస్త్గా నడుస్తూ ఉన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి. సోమశీలలో మొక్కలు నాటిన మంత్రి కృష్ణమ్మకు మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు. మహబూబ్ నగర్. విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి జూపల్లి వార్నింగ్. కస్తూర్బా గాంధీ పాఠశాల బృందంతో సమావేశం. విద్యా వైద్యం కోసం 10 కోట్ల నిధులు కేటాయింపు. మంత్రి జూపల్లి కృష్ణారావు. గ్రీనరీ పెంచే దిశగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించాలి. స్వచ్ఛదనం పచ్చదనంలో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి దేవరకద్ర. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి. సరే, ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. బెల్ట్ షాపుల బెల్ట్ తీయండి. సారు తాగి మా మొగోళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. సారు కాదు, సారా తాగి మా మొగోళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. సంసారాలు వీధిన పడుతున్నాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి
రాజగోపాల్ రెడ్డి, రాజు కాదు రాజగోపాల్ రెడ్డితో మహిళల ఆవేదన, సంస్థ నారాయణపురం. శనార్థి కథనానికి ఎఫెక్ట్, శనార్థి స్పెల్లింగ్ కూడా తప్పులు రాస్తా ఉన్నారు. శనార్థి కథనంపై స్పందించిన జిల్లా ఎస్పీ, పోకిరీల ఆట కట్టేందుకు జిల్లా ప్రజలకు బంపర్ ఆఫర్. పోలీస్ సైరన్తో సైలెన్సర్ లేకుండా తిరిగే వారిని గుర్తించండి, వాహనాల ఫోటోలు పోలీస్ వాట్సాప్కు పంపండి, కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తాం. నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో సైలెన్సర్లు సర్వనాశనం చేస్తుంది. ఇంకా మంచి చేయాలి, లోపల వాడే బండ్లన్నీ. నాంపల్లిలో బెల్ట్ షాపులపై పోలీస్ పంచా, రేఖ్యా తండాలో మద్యం బాటిల్ స్వాధీనం, కేసు నమోదు చేసిన ఎస్ఐ శోభన్ బాబు. చావే నాకు శరణ్యం అంటున్న రైతు గోరేమియా, నాకు తెలియకుండానే నా భూమిని ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేసిండ్రు, ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవట్లే. గుర్రంపోడు తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు ఆవేదన. ఏం చేయమన్నారు రైతులను చెప్పండి మీరు. పన్నుల్లో నిర్లక్ష్యంపై మంత్రి ఉత్తమ్ ఉగ్రరూపం. హుజూర్ నగర్ డిఈ పనితీరుపై ఫైర్, సస్పెండ్ చేయాలంటూ సిఈకి సూచన. కోదాడ జిల్లా స్థాయి సమీక్షలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. వరంగల్ ప్రాంతీయ వైద్యశాలలో ఆకస్మిక తనిఖీ, ఆసుపత్రి సిబ్బంది సదుపాయాలపై ఆశాహనమా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో వీస్తుపోయే వాస్తవాలు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ అంటే అయిపోతుంది శ్రీమతి అని. ఓకే, రఘునాథపల్లి సిఐగా ఎడవల్లి శ్రీనివాసరెడ్డి వచ్చిందంట. జన్గాంను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి, ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత కలిగి ఉండాలి, ప్రతి గ్రామాన్ని బాధ్యతతో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి. ఘనంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభం. జన్గాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. మద్యం మత్తులో స్కూల్ బస్సు డ్రైవర్ వీరంగం, 30 మంది చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటం. చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి చెట్టును ఢీకొన్న బస్సు, స్వల్ప గాయాలతో బయటపడ్డ 30 మంది చిన్న పిల్లలు. ఆర్యభట్ట స్కూల్ బస్ డ్రైవర్ నిర్వాకం. సంఘటన విషయాలు దాచిపెట్టిన స్కూల్ యాజమాన్యం 100కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో వచ్చిన పోలీసులు. తొర్రూరు శ్రావణ మాసం పూజలు ప్రారంభం. ప్రతి ఇంట్లో శ్రావణ మాసం ప్రత్యేక పూజలు, భక్తులతో సందడిగా మారనున్న దేవాలయాలు. నర్సంపేట ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. 15న వైరాలో సీఎం పర్యటన. సీతారామ పంప్ హౌస్ ప్రారంభం. రైతాంగ సదస్సులో ప్రసంగం. పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం. సీఎం సభను విజయవంతం చేయాలి. మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే రామ్దాస్ పిలుపు. ఇక్కడ వైరా 48 మంది విద్యార్థులకు ఒకరే ఉపాధ్యాయుడు. బడికి తాళం వేసిన తల్లిదండ్రులు. గిరిజనులపై ప్రభుత్వానికి ఎందుకు నిర్లక్ష్యం. 48 మంది విద్యార్థులు ఉంటే ఒకరే ఉపాధ్యాయులు. ఇంకా పెంచాల్సిన అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు. పాలేరులో స్వచ్ఛదనం పచ్చదనం. నేలకొండపల్లిలో ప్రజావాణి. కేటీపీఎస్ కూలింగ్ టవర్ల కూల్చివేత. ఇంప్లోజన్ పద్ధతిలో 8 కూలింగ్ టవర్లు నేలమట్టం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలో ఉన్నాయి. అవి 58 సంవత్సరాలు అయిపోయినాయి కాబట్టి కూల్చేసింది అధికారులు. ఈ నెల 6, 7 తేదీల్లో చెలో ఢిల్లీ. బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మాంకాలి. ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల కోసం వెళ్తా ఉన్నారు. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. చరిత్ర సృష్టించిన మణికా సేన. భారత మహిళల అద్భుత ప్రదర్శన. తొలిసారి క్వార్టర్స్ ఫైనల్స్కి టేబుల్ టెన్నిస్ జట్టు. రొమానియాపై 3-2 తేడాతో విజయం. కానీ ఫైనల్ వరకు వస్తారా రారా అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. చేతికి గాయంతో ఓటమి. క్వార్టర్ ఫైనల్లో భారత రెజ్లర్ పరాజయం. కన్నీటి పర్యంతమైన నిషా దాహియా. నేటి నుంచి జాలింగ్ త్రో. అందరి దృష్టి నీరజ్ వైపే. టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ ప్యారిస్ ఒలింపిక్స్లోనూ సత్తా చాటేనా. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఓడిన లక్ష్యం. ఒలింపిక్స్లో నిరాశపరిచిన లక్ష్య సేన్. కాంస్య పథక పౌరుల ఓటమి. ఒలింపిక్స్ నిరాశపరిచిన లక్ష్య సేన్ ఒలింపిక్స్లో. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. రొమాంటిక్ ట్రిక్. దేవరా సెకండ్ సాంగ్ రిలీజ్. రొమాంటిక్ ట్రిక్ ఇచ్చిన ఎన్టీఆర్, జాన్వి. క్లైమాక్స్లో పుష్ప 2. రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్లో షూటింగ్ నడుస్తూ ఉందంట. రిలీజ్లోనూ రికార్డులే. హాట్ కేకుల మురారి ప్రీసేల్ బుకింగ్స్ నడుస్తూ ఉంది. హాట్ ట్రీట్. రితిక అందాలు కెవ్వు కేక అంట. రితిక అందాలు కెవ్వు కేపన్. నిన్న ఆలేరు నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలన్న పచ్చదనంకు సంబంధించింది స్కూళ్ళ మీటింగ్స్. బీఆర్ఎస్ తట్టడు మట్టి ఎత్తలే. గంధమల రిజర్వాయర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తట్టాడు మట్టి ఎత్తలే. నిన్న గంధమల రిజర్వాయర్ను
వెళ్ళారు అక్కడికి. అక్కడ నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు అందరూ. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల్లో ఉన్న వార్తలు. ఇటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మేడం షాన్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్.